దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपो, విశ్వమంతయు భగవంతుని మయమే. संपूर्ण विश्व भगवानमय है. భగవంతుని మయమైన ఈ విశ్వమంతయు కర్మమయమే. भगवान से परिपूर्ण ये विश्व कर्ममय है. కర్మ అనగా జీవశక్తియే. कर्म का अर्थ जीव शक्ति होता है. ఈ జీవశక్తి ఉపాధియే ఈ మానవత్వము. मानव वह आवरण है जिसमें यह जीव शक्ति निवास करती है. మానవ శరీరమే కర్మమయము. मानव का शरीर कर्ममय होता है. కనుకనే శృతులు కర్మజాన్ అని వర్ణించింది. इसलिए श्रुतियों में इसका कर्मजा कहकर वर्णन किया गया है. మానవుడు కర్మ నుండియే ఆవిర్భవించినటువంటి వాడు. मानव का आविर्भाव कर्म से हुआ है. కనుక మానవుడు చేసే కరచరణ అవయాదులతో సలిపేటువంటి సర్వ క్రియలు కూడాను విష్ణుమయమే. इसलिए मानव के द्वारा कर, चरण आदि सभी इंद्रियों से संपादित कर्म भी विष्णुमय ही हैं. కనుక మానవుడు సలిపే సమస్త కర్మలు కూడాను దైవ కర్మలుగానే మనం విశ్వసించాలి. इसलिए हमें दृढ़ता पूर्वक यह विश्वास करना ही होगा कि मानव द्वारा संपादित सभी कार्य निश्चित रूप से दैवीय हैं. క్రియత ఇది కర్మ. మానవుడు సలిపే సమస్త క్రియలు కర్మస్వరూపములే. क्रियते इति कर्मः. मानव के द्वारा की गई सभी क्रियाएं कर्म स्वरूप हैं. మానవుడు ఏ కర్మలు చేసినప్పటికీ స్వార్థముతో, ఫలాపేక్షతో, అహంకారముతో సల్పుచున్నాడు. मानव द्वारा किए गए कार्य स्वार्थ, फल की अपेक्षा और अहंकार से किए जाते हैं. ఫలాపేక్షతో సలిపినటువంటి ఈ కర్మల యొక్క ఫలమును అనుభవించే నిమిత్తమై తిరిగి జన్మనెత్తుతున్నాడు. फल की अपेक्षा के साथ किए गए कर्मों के फल का अनुभव लेने के लिए मनुष्य को और जन्म लेना पड़ता है. కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి, మానవుడు కర్మచే బంధింపబడినాడు. कर्मानुबंधानी मनुष्य लोके. मनुष्य लोक में जीव कर्मों से बंधा हुआ है. ఏ కర్మలు చేసినా ఈశ్వరార్పిత బుద్ధితో చేసినప్పుడు ఇవి పవిత్రముగా కొనసాగుతాయి. सभी कर्मों को ईश्वर को अर्पित कर देने से वो पवित्र कर्मों में बदल जाते हैं. సహజమైన ఈ కర్మలన్నింటినీ సాధకుడు కర్మయోగముగా మార్చుకోవాలి. एक साधक को सहज रूप से ही अपने समस्त दैनिक कर्मों को कर्म योग में बदल देना चाहिए. కర్మకు కర్మయోగమునకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి వర్తించాలి. अपने आप को पूर्णतः सजग रखकर कर्म और कर्म योग के अंतर को समझना चाहिए. ఫలాపేక్షతో, అహంకారముతో, స్వార్థముతో ఆచరించినటువంటి కర్మలు फल की अपेक्षा के साथ, स्वार्थ के साथ, अहंकार की भावना के साथ किए गए सभी कार्य केवल कर्म हैं. నిస్వార్థముతో, నిరహంకారముతో, ఫలాపేక్ష రహితముగా ఆచరించినవన్నీను కర్మయోగములు. निस्वार्थ भाव के साथ, अहंकार के बिना, फल की अपेक्षा से रहित किया गया आचरण कर्म योग है. ఎవరికి వారు నేను కర్మయోగినా లేక కర్మ భ్రష్టుడనా లేక కర్మాధికారినా అనేటువంటి విషయాన్ని తమకు తానే నిర్ణయం చేసుకోవచ్చు. प्रत्येक स्वयं ही यह निर्धारित कर सकता है कि वो कर्मयोगी है, कर्म भ्रष्ट है या कर्माधिकारी है. మానవుడు నిరంతరము కర్మజీవిగానే తన యొక్క కాలమును గడుపుతున్నాడు. मानव अनिवार्य रूप से अपने जीवन को कर्म में ही व्यतीत करता है. అయితే స్వార్థముతో కూడినటువంటి కర్మలు అయినప్పటికీ పరార్థాన్ని కూడా నువ్వు కొంతవరకు గుర్తించి సేవలలో పాల్గొనాలి. इसके बाद भी यदि किसी के कर्मों में स्वार्थ हो तो उसे परमार्थ को थोड़ा ना थोड़ा समझना चाहिए और सेवा में भाग लेना चाहिए. స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించటమే మానవుని యొక్క ప్రధాన లక్ష్యము. स्वार्थ रहित कर्म पर आचरण करना मानव का प्रधान लक्ष्य होना चाहिए. ఈ శరీరం ఆవిర్భవించడమే పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. इस शरीर का आविर्भाव परोपकार के लिए हुआ है. परोपकारम इदम शरीरम. इस सत्य का बोध करना चाहिए. ఇట్టి పరోపకారార్థమై చేసినటువంటి యొక్క సేవల యందు
పరార్థమైనటువంటి యొక్క సంబంధం కూడాను ఆవిర్భవిస్తుంది. जब हम परोपकार को ध्यान में रखकर निस्वार्थ सेवा करते हैं, तब परार्थ से हमारे संबंधों का भी आविर्भाव होने लगता है. శ్రీమంతులు, మధ్యతరగతి వారు, బీదవారు కూడి జీవించేటువంటి యొక్క స్వరూపమునకే సమాజము అని పేరు. श्रीमंत तथा मध्यम वर्ग और गरीब लोगों के समूह को समाज का नाम दिया गया है. సమాజ సేవ అనగా కేవలము మానవ సేవనే. समाज सेवा का अर्थ केवल मानव सेवा है. ఈనాడు శ్రీమంతుడు తన తోటి మానవుల యొక్క సహాయం చేతనే తన ఆ స్థితికి రాగలుగుతున్నాడు. एक समृद्ध व्यक्ति दूसरों की सहायता से ही अमीरी के उस स्तर तक पहुंच पाया है. తోటి మానవుల సహాయం లేక మానవుడు ఉన్నత స్థాయిని ఏనాటికి అందుకొనలేడు. बिना दूसरों की सहायता के कोई भी मानव उन्नत स्तर को नहीं पा सकता. కనుక తన తోటి మానవుల చేత తాను ఇట్టి స్థితికి వచ్చినాను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని గుర్తించి తోటి మానవులకు తగినటువంటి సాయం చేయటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. इसलिए केवल यह अनुभूति और विश्वास करते हुए कि मानव ने उन्नत और ऊंचा स्तर दूसरे मानवों के कारण ही पाया है, आभार के रूप में दूसरों की समुचित सेवा करना चाहिए. समस्त लोक